నిన్న కొడాలి నానిని గుడివాడ మహిళలు అడ్డుకుని ఏమడిగారంటే మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదండి, మా కాలనీలో పట్టాలు ఆపేశారని చెప్పి మాట్లాడితే ఈ అప్పటికప్పుడు పనుడు ఫోన్ చేసాడు ఆర్డీఓ గారికి, ఆర్డీఓకు ఎవరికో ఫోన్ చేసాడు. ఒకసారి ముందు వీడియో వినిపిస్తాను చూడు, కొడాలి నాని వీడియో వినిపిస్తా. 10 పట్టాలు ఆగిపోయాయండి, మా పిల్లలకు పట్టాలు రాలేదు, ఇవ్వలేదండి. వచ్చినాయి కూడా రాకముందు మీటింగ్ పెట్టినప్పుడు జనవరి నెల నుంచి జనవరి నెల కానుంచి ఇస్తాం అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా పట్టాలు ఇవ్వాల. అంత ముందే అనుకోకుండా పెద్ద ఒక సభ ఒకటి పెట్టేసుకొని ఇన్ని లక్షల మందికి ఇలా పట్టాలు మంజూరు చేస్తున్నాం అని చెప్పేసి సభ పెట్టుకున్నారు. ఎప్పుడు షణ్ముఖ? పోయిన సంవత్సరంలో కదా ఆ పట్టాలు ఇప్పటి వరకు కూడా మంజూరు చేయాల. పైగా అది కూడా గుడివాడ కొడాలి నాని సొంత నియోజకవర్గంలో మంత్రిగా చేసి ఇప్పుడు అది కూడా అడుగుతారు వాళ్ళు. చూడు వినిపిస్తాను చూడండి. 10 పట్టాల దాకా అయిపోయాయి. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమన్నారు సార్. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తేనేమో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు సార్. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆర్టీఓ ఆఫీస్కి పంపించారు సార్. అదే రాళ్ళు నేను కలెక్టర్ని చాలాసార్లు అడిగా, రాళ్ళు వేసి చెప్పాలి. కలెక్టర్ని వీడి చాలాసార్లు అడగడం ఏంటి? వీడు మంత్రిగా చేసాడు కదా, ఆ నియోజకవర్గంకి ఎమ్మెల్యే ఆడు. మళ్ళీ కాదు, ఏదైనా ఉంటే ఎన్నికల కోడ్ ముందే ఆ పట్టాల సంగతి ఏదైనా ఉంటే కనుక అది పంపిణీ చేసేయాలి. వాస్తవానికైతే ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏమంటున్నా ఫోన్ చేసి వినిపిస్తాను చూడు, వెరైటీ కాదు. పట్టాలు సచివాలయం ఉన్నా కూడా ఇవ్వట్లేదు సార్. అదేంటి అక్కడికి చూస్తున్నారు. రాజేష్ గారికి తెలియజేసాం, చూపించారు పట్టాలే చేతికి ఇవ్వలేదు సార్. మాకు జనవరి నెలలో ఇస్తామన్నారు. తిరుగుతాను చూడు, పట్టాల చేతికి ఇవ్వలేదంటే ఫ్లాట్లు తీపిచ్చారా మీకు అని అడుగుతున్నాడు. ఇక్కడ గారికి కూడా వెళ్ళి కలిసాం సార్. వెళ్ళమంటే అక్కడ కూడా వెళ్ళాం సార్. మేడం ఇప్పుడు మనం ఇళ్ల పట్టాలు రాళ్ళు వేయలేదని కొన్ని ఆపినట్టున్నారు కదా? అవునమ్మా, అవి ఇప్పుడు ఇచ్చేయచ్చుగా మా పట్టాలు పార్కెట్లో. ఏం లేదమ్మా, ఇప్పుడు ఇచ్చేయచ్చు కదంట. ఇప్పుడు ఎన్నాళ్ళ గాడిదలు కాశారు. ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు అడావుడిగా ఫోన్ చేసి మేడం గారు ఆ ఇళ్ల పట్టాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇచ్చేయచ్చు కదా అంటే, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారయ్యా? కోడ్ అమల్లో ఉన్నప్పుడు అది సాధ్యమేనది? నువ్వు చెప్పు, అసలు కోడ్ అమల్లో ఉన్నప్పుడు సాధ్యమయ్యే పనేనా? ముందే నిజంగా కొడాలి నాని గారికి చిత్తశుద్ధి ఉంది అంటే ఈ 4.5 సంవత్సరంలో ఎప్పుడు ఇలా పట్టాలు ఇవ్వకూడదు. మొన్న గ్రాండ్గా చేశారు కదా షణ్ముఖ, గ్రాండ్గా చేశారు కదా ఇలా పట్టాలు. 15 రోజులకు ఇవ్వచ్చు అంటే ఇంక ఎలక్షన్ లో లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇట్లానే ఎలక్షన్ ముందర ఏదో పెంచారు చేశారని చెప్పి మళ్ళీ వీళ్ళు చేసింది ఏంటి? జనవరి నుంచి ఇస్తామని చెప్పి చెప్తున్నారంట. ఆ సైట్ ఎక్కడ ఉందో తెలతో, ఇంకా ఏదో మాట్లాడతారు చూడండి. పాత డేట్ వేసి ఇచ్చేస్తాడంట. పాత డేట్ వేసి ఇచ్చేయచ్చు కదా అని చెప్పి అంటున్నాడు. ఇచ్చేస్తాడంట. నాకు అర్థం కావట్లేదు. అంటే ఏమంటాడంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదండి, ఇవ్వడానికి అవ్వదని చెప్పేసి ఆవిడ చెప్పింది. ఇప్పుడు పాత డేట్ వేసి ఇచ్చేస్తానండి, అయిపోద్ది కదా. పాత డేట్ వేసి ఇచ్చేస్తాడట. కలెక్టర్ అని పంపించేసినట్టున్నారు. సార్ వాళ్ళు వెళ్ళమన్న సాటి కల్లా లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన పట్టాలని ఇచ్చేసేయమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు సార్. అంటే ఆర్డర్ ఇచ్చారు కానీ అక్కడ రాళ్ళు పాతాలంట. అంటే ఇంత ఊరికే పట్టాలైతే ఏదో ఆర్భాటంగా పనిచేశారు కానీ ఆ స్థలాలు ఏంటి, ఆ డివైడ్ చేయడం ఏంటి, సర్వే నెంబర్లు కానీ రాళ్ళు పాతాలంట. సరిహద్దు రాళ్ళు ఇచ్చే సెంటు స్థలానికి సరిహద్దు రాళ్ళు పాతాలంట చెప్తున్నాడు సొల్లుగాడి. ఇంకేమన్నాను అసలు కొడాలని ఇడేమనుకుంటాడు చెప్పనా? ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మనకు అనుకూలమైన ఎవరైతే విలేకరులు మీడియా ప్రతినిధులు ఉన్నారో అక్కడే మాట్లాడతాడు.
లేదంటే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయాలా, లోకేష్ గారిని బూతులు తిట్టేయాలా. ఈ దాన్ని తప్పి దేనికి పనిచేయడు. సడన్గా ప్రజల్లోకి వెళ్ళి అడిగేటప్పుడు అసలు ఇవన్నీ తెలియదు కదా వాడికి. ఇప్పుడు 4 సార్లు మంత్రి ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, ఇవన్నీ తెలియద్దా? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, కోడ్ రాకముందు ఎలా ఉంటుంది తెలియాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే పొంతం లేని సమాధానం. ఎలక్షన్ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నా కానీ నేను పాత డేట్ వేసి ఇచ్చేస్తాను అంటే అర్థమైపోయింది సినిమా. కొడాలి నాని గారి సినిమా ఆడి మళ్ళీ 2 రోజులు మళ్ళీ క్రింద కనపడ్డాం కదా. వాట్సాప్ కాల్ చేస్తాను, మామూలు కాల్ చేసాను, సార్ మాట్లాడతా వీలైతే ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టేసినంత ఈజీ కాదున్నో. గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలకు సమాధానం చెప్పడం అంటే మనం ప్రెస్ మీట్లు పెట్టి నీట్గా ఆ సాక్షి ఛానల్లోనో లేదంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లోనూ కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినంత ఈజీ కాదు అక్కడికి వెళ్ళి సమాధానం చెప్పడం అంటే. గుడివాడలో ప్రజా వ్యతిరేకత కాబోతున్నది, తిరుగుబాటు మొదలైంది. ఇళ్ల పట్టాల గురించే కాదు, నీళ్లు రావట్లేదని అడిగారు, నీళ్ళు అయిపోయింది, దానికి ఏదో తెంగ సమాధానం చెప్పాడు. దానికి రోడ్లు లేవు అసలు అని చెప్పేసి అని మాట్లాడాడు. ఇంకా రోడ్లు ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో మనోడు కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడి నుంచి మెల్లిగా సర్లే అమ్మ మళ్ళీ వస్తాను, ఆ ఇళ్ళ పట్టాల సంగతి అయితే నేను చూసుకుంటాను, అది దాని సంగతి తెలిసిన మళ్ళీ వస్తాను చెప్పి సైలెంట్గా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాదు కూడా అని ఇప్పటికైనా బాగా తెలుసుకో. అంత లేదులే కానీ మీరు మంత్రి కాదా అంటే వీలైతే కాదు సార్. ఇప్పటిసారి మీరు మంత్రిగా ఉన్నప్పుడు మరి మాకు న్యాయం చేయాలి కదా. మీరు మంత్రిగా ఉండి కూడా మాకు న్యాయం చేయలేదంటే నన్ను మంత్రిగా పీకేసాడమ్మా బూతులు తిడుతున్నానని చెప్పేసి అని. మరి పీకేకపోతే అమ్మనా బూతులు తిడితే మంత్రిగా ఉంచుతారా? ఏ రోజైనా కానీ మన శాఖకి సంబంధించి ఏ రోజు చివరగా గుడివాడ ప్రజలకు మిగిలిండేది బూతులు మాత్రమే. కానీ కేవలం బూతులు మాత్రమే. మరొక్కసారి మీరు కొడాలి నాని గారిని గెలిపించుకుంటే మరొకసారి బూతులు అందించబడుతుందని చెప్పేసి కొడాలి నాని గారి విజ్ఞప్తి. కాదు దరిద్రం ఏంటో చెప్పనా, ఏ నియోజకవర్గంలో అయినా సరే ఇప్పుడు కొడాలి నాని పేరు చెప్తే గుడివాడ నియోజకవర్గం గుర్తుకొచ్చింది. కానీ కొడాలి నానితో పాటు గుడివాడ నియోజకవర్గం ప్రజలు కూడా గుర్తుకొస్తారు. బూతులు మాత్రమే. కానీ ఆ మెయిన్ ఏంటంటే జనరల్గా ఏ ఎమ్మెల్యే అయినా తప్పు చేశాడు అనుకో ఆ ఎమ్మెల్యేని తిడతారు. కానీ కొడాలి నాని అదృష్టమో లేదంటే గుడివాడ ప్రజల దురదృష్టమో తెలియదు కానీ ఈడు ఎప్పుడు వచ్చి బూతులు మాట్లాడినా కొడాలి నానితో పాటు ఆ నియోజకవర్గ ప్రజలను కూడా తిడతారు. అది 100%. చాలా సందర్భాల్లో తిట్టారు. ఒక సందర్భం 2 సందర్భాల్లో ఎప్పటికీ తిడుతున్నారు. ఈ కొడాలి నాని మాటలు విన్న తర్వాత ఈ పనికి మళ్ళీ అదొక ఓట్లు వేస్తున్నాను అనాలా ఆ స్టేజ్కి తీసుకొచ్చాడు అన్నయ్య. గుడివాడ ప్రజలు ఆ స్టేజ్కి తీసుకొచ్చాడు అనమాట. నిజంగా కొడాలి నాని నేను తిట్టారు, మొదట్లో తిట్టారు, తర్వాత కొడాలి నాని తిట్టడం మానేశాడు. ఇంతటి ఎదవకి ఓట్లు వేసినా అనాలి ఆ స్థాయికి వస్తుంది అనమాట. వీడి వల్ల ఏదైనా ఒరిగింది ఏమన్నా ఉందంటే అది ఒక్కటే, నియోజకవర్గ ప్రజలను కూడా బూతులు తిట్టేస్తాడు. అంత తెలివైనడు.